వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి నరదృష్టి ప్రభావం అసలు ఏ విధంగా వస్తుంది అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళకి ఎటువంటి నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి, ఓకే, ఆడవారికి ఏ దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఓకే. దానికి రెమెడీ ఏంటి? ముందుగా ఏ దిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆడవాళ్ళకి, మేషరాశి వాళ్ళకి తెలుసుకునే ముందు నరదృష్టి అంటే ఏంటో తెలుసుకోవాలండి. అందులో ఎన్ని రకాలుగా విభజించబడిందో శాస్త్రంలో తెలుసుకోవాలి. నరదృష్టి అంటే కేవలం నరదృష్టి నరదృష్టి అనుకుంటారు, కానీ దాంట్లో 5 రకాలైనటువంటి నరదృష్టులు ఉంటాయండి. మొదటిది సామాన్యమైనటువంటి నరదృష్టి. ఆ సామాన్యమైన నరదృష్టి వల్ల మనిషిలో నిద్ర పట్టకపోవడము, స్వభావంలో మార్పులు రావడము, శరీరంలో మార్పులు రావడము, లేకపోతే మైగ్రేన్ రావడం, ఎక్కువగా తరచుగా తలనొప్పి వస్తూనే ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి, అది అవ్వచ్చు. వామిటింగ్స్ ఎక్కువ వికారంగా ఉండడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా సామాన్య నరదృష్టిలోకి వస్తాయండి. అలా వస్తున్నాయంటే ఖచ్చితంగా నరదృష్టి సోకిందని అర్థం. అది ప్రైమరీగా స్టార్ట్ అయ్యింది అని అర్థం అండి. సో వెంటనే భగవత్ ఆరాధన చెయ్యాలి, కళ్ళుప్పుతో దిష్టి తీయించాలి ఖచ్చితంగా. అది సామాన్యమైన నరదృష్టి. కొంతమంది సామాన్యమైన నరదృష్టి సోకినా సరే వాళ్ళ యొక్క జాతక ప్రభావం స్ట్రాంగ్గా ఉండడం వల్ల, వాళ్ళ యొక్క విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అంటే దీన్ని తేలిగ్గా దాటేయగలుగుతారు. అయితే ఇక రెండవది మహానరదృష్టి అండి. ఇది చాలా ఇబ్బందికరమైంది, చాలా డేంజరస్ అండి. ఈ మహానరదృష్టి కనుక వచ్చిందేనంటే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నారో, ఎందుకు ఈ మరణాలు వస్తున్నాయో అర్థం కాదు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా వల్లకాట్లా తయారైపోతుంది. ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలోంచి సడన్గా లేచి ఏదో దెయ్యం పట్టిన వాళ్ళ లేచి నాకు ఏదో అయిపోతుంది అనేటువంటి భయము, ఏదో అసంతృప్తి, ఒక విపరీతమైన ఆలోచన, నాకేదో అయిపోతుంది, మా ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోతుంది, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ మహానరదృష్టి. లేదా ఒక ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఏ మహానరదృష్టి సోకిందనుకోండి, ఇల్లు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది, రావాల్సిన డబ్బులన్నీ ఆగిపోతాయి, అప్పులు పాలైపోతారు. ఎందుకు అప్పులు? ఒకప్పుడు అద్భుతంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఈ మహానరదృష్టి సోకడం వల్లనే మొత్తం అప్పుల పాలైపోతారు. అప్పు కూడా పుట్టనటువంటి స్థాయికి దిగజారిపోతారు. ఇంకా చెప్పాలంటే వృత్తి వ్యాపారాల్లో నష్టం అండి. ఎంత దారుణంగా నష్టపోతారంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా మహానరదృష్టి సోకిన తరువాత బంగారం వ్యాపారం అండి వాళ్ళది, అద్భుతమైనటువంటి బంగారం వ్యాపారము. ఈ నరదృష్టి సోకిన తర్వాత వ్యాపారం అంతా కూడా కుదేలైపోయింది. ఆ షాపు వేరే వాళ్ళకి అమ్మేసి ఈయన మామూలు ఏదో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, మహానరదృష్టి అనేది ఎంత తీవ్రమైనదో. ఆరోగ్య సమస్యలు కూడా ఎందుచేత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా తెలియదు వాళ్ళకి. అంటే విపరీతంగా టెస్టులకి, హాస్పిటల్కి, వాటికి డబ్బులు ధారపోయడమే వాళ్ళ పని. ఇంకా అసలు దానికి అదుపు ఏమి ఉండదు. అది మహానరదృష్టి అండి. అది ఉండగా అది చాలా ప్రమాదకరమైంది. మరణం దాకా తీసుకెళ్ళిపోతుంది, గాయాల పాలు చేస్తుంది మనిషిని. ఓకే. ఇకపోతే సంభోగ దృష్టి అంటారు. ఇది సంభోగ దృష్టి అంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, చాలా అన్యోన్యంగా ఆప్యాయత ఇద్దరు ఉంటున్నారనుకోండి, అందులో అందంగా ఉన్న వారి మీద మూడో వ్యక్తి, ఎవరైనా బయట వ్యక్తి కన్ను పడింది అనుకోండి, సంభోగ దృష్టి అంటారు. ఆ దృష్టి పడినప్పుడు ఆ దృష్టి అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. దానివల్ల అప్పటిదాకా అన్యోన్యంగా ఉంటుండే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఈ అనుమానాలు, సందేహాలు, గొడవలు, భర్త సరిగ్గా భార్యను పట్టించుకోకపోవడము, ఆయనకి సరిగ్గా ఇంతకు ముందులాగా ఏ విషయాలు చెప్పకపోవడము, మనసులో ఏదో పెట్టుకుని బయటకు వేరే ఏదో మాట్లాడుతూ ఉండడము, ఇవన్నీ కూడా సంభోగ దృష్టి. అది విడాకుల దాకా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. దీనివల్ల పిల్లలు కూడా అనాథలా మిగిలిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఈ సంభోగ దృష్టి కూడా చాలా తీవ్రమైంది. ఈ సంభోగ దృష్టి ఉండగా భార్యాభర్తల మధ్యలో ప్రేమ, వాత్సల్యాలు అన్నీ తగ్గిపోతాయి, ఏమీ ఉండవు. ఇకపోతే సంతాన దృష్టి అని ఉంటుంది. సంతాన దృష్టి అంటే మన ఇంట్లో ఉండేటువంటి చంటి పిల్లలకైనా, లేదా ఎదిగినటువంటి మీ పిల్లలకైనా మీరు చూస్తూ ఉంటే, చంటి పిల్లలు ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట ఎందుకు ఏడుస్తున్నారో తెలియకుండా ఏడుస్తూనే ఉంటారు. పాలు ఇచ్చినా ఏడుస్తారు, పాలు లేదా తినడానికి పెట్టినా ఏడుస్తుంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తుంటారో తెలియదు. లేకపోతే అస్తమాను జ్వరం వస్తూనే ఉంటుంది, చిక్కిపోతుంటారు సడన్గా. లేకపోతే మోషన్స్ అయిపోతుంటాయి పిల్లలకి, వాళ్ళ అన్నం ముట్టుకోరు, అన్నం వద్దంటారు, ఆకలి వేయదు. ఇవన్నీ కూడా సంతాన దృష్టి. ఎదిగిన పిల్లలకి కూడా
ఈ సంతాన దృష్టి సోకిందంటే విద్యలో ఆటంకాలండి. అప్పటిదాకా అద్భుతంగా చదివినటువంటి చిన్నపిల్లలు లేదా 10థ్ క్లాస్ అయినా, ఇంటర్ అయినా, బీటెక్ అయినా అప్పటి నుంచి వ్యసనాల బారిన పడిపోతారు. ఇంక చదువు మీద కాన్సంట్రేషన్ ఉండదండి. తిరగడానికి, జల్సాలకి, ఈ వ్యసనాలకి, తద్వారా ఈ బెట్టింగ్స్‌కి, ఆత్మహత్యలు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఈ సంతాన దృష్టి వల్లే జరుగుతూ ఉంటాయి పిల్లలకి. పిల్లలకి జరిగేటువంటి ప్రతి దృష్టి, వాళ్ళకి జరిగే ప్రతి ఇది లేకపోతే చాలామంది చూస్తూ ఉంటే చంటి పిల్లలు చనిపోతూ ఉంటారండి అర్ధాంతరంగా. ఓహ్! అది కూడా ఈ వేరే సంతాన వాళ్ళ దృష్టి. వేరే వాళ్ళ దృష్టి పడి. వేరే వాళ్ళ దృష్టి వల్ల, సంతాన దృష్టి వల్ల వాళ్ళకి మంచి జరుగుతూ సంతానం ఉంటుంది. కలిగింది ఇంకా అలాగా? చెప్పాలంటే కన్సీవ్ అయిన తర్వాత ఈ యొక్క డెలివరీ అయ్యేలోపు ఈ సంతాన దృష్టి సోకింది అనంటే ఆడవాళ్ళకి మిస్‌క్యారీ అయిపోతుంటాయి. సంతానం నిలబడట్లేదు అనుకుంటే సంతాన దృష్టి ఉండగా మీ సంతానం నిలబడదు. ఖచ్చితంగా మిస్‌క్యారీ అయిపోతూనే ఉంటాయి. చాలామంది ఆడవాళ్ళకి సంతాన దృష్టి అవ్వచ్చు, సంభోగ దృష్టి సోకడం వల్ల ఆ యొక్క చెడు దృష్టి సోకడం వల్ల పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. తరచుగా కొన్ని చెప్పకూడదు బ్లీడింగ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యాక్టివ్‌గా ఉండలేరు. ముఖంలో వర్చస్సు అంతా తగ్గిపోతుందండి. వాళ్ళ అట్రాక్షన్ పవర్ అంతా పోతుంది. హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. వికారంగా తయారైపోతుంటారు. ఎవరితోనూ మాట్లాడలేరు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఇంత ముందుగా చలాకీగా, యాక్టివ్‌గా ఉండలేరు. ఇవన్నీ దృష్టిలో ఉండేటువంటి లోపాలండి. అయితే ఇంకా ఆఖరిది సూక్ష్మ దృష్టి అంటారు. ఇది కూడా చాలా తీవ్రమైంది నాగరాజు గారు. ఎందుకనంటే ఈ సూక్ష్మ దృష్టి వల్ల మనిషి తనంతట తానుగానే ఇబ్బంది పడాలని చెప్పి ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి జనరల్‌గా తల్లిదండ్రులు మనం కూర్చోబెట్టి మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నామంటే తగిన జాగ్రత్తలని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు వ్యక్తిగతంగా మీరు చూసుకోండి. మీరు వెళ్ళేటువంటి దారిలో మీ చుట్టూ ఉండేటువంటి స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, బాగా దగ్గర వాళ్ళైనా కూర్చోబెట్టి "నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే పడిపోతావు. ఇప్పుడే బాగా ఎదుగుతున్నావు. మళ్ళీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోద్ది. మొత్తం నష్టపోతావు. ఆ వ్యాపారం పెట్టావంటే" అంటే ఈయన ఎదగబోతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు. ఆ విషయం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పడానికి జాగ్రత్త చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. దాన్ని సూక్ష్మ దృష్టి అంటారండి. ఆ దృష్టి పడడం వల్ల ఆ మనిషికి తనంతట తానే అవునా! నేను వెళ్ళిపోతానా? లేకపోతే నేను పడిపోతానా? నేను డౌన్‌ఫాల్ అయిపోతానా? ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోతానా? మొత్తం అప్పుల పాలైపోతానా? నిజమే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నేను చేశానంటే ఈళ్ళు నా మంచి కోసం చెప్తున్నారు కదా! నేనేమో అయిపోతానేమో అని చెప్పి అతని ప్రయత్నాన్ని కూడా ఆపేసుకొని, ఆ భయంతో మానసిక అస్థిరత అంటే ఏం చెయ్యాలా? ఏం చేయకూడదని కూడా అతనికి అర్థం కాదు. అక్కడ ఆగిపోతాడు మనిషి. మరెలా సార్? అంటే ఈ మేషరాశి వారికి గనక మనం చూసుకుంటే ముఖ్యంగా ఆడవారికి ఏ దృష్టి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఐదిట్లో? ఈ మేషరాశి వాళ్ళకి జనరల్‌గా క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అండి, జనరల్‌గా చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు స్త్రీలు. ఏదైనా చాలా చలాకీగా చేసేటువంటి స్వభావము, ఆ యాక్టివ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు. అయితే వీళ్ళు జనరల్ 6వ స్థానంలో బుధుడు అవుతాడు కాబట్టి, వీళ్ళకి సంభోగ దృష్టి ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళని చూసి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే అంత యాక్టివ్‌గా ఉండేటువంటి ఆడపిల్లల్ని, లేకపోతే అంత అందంగా ఉండేటువంటి ఆడపిల్లల్ని చలాకీగా ఏ పని టకటకమని చేసేటువంటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దీనివల్ల వీళ్ళ యొక్క మ్యారీడ్ లైఫ్‌లో ఇబ్బందులొస్తూ ఉంటాయి. తరువాత వీళ్ళకి సూక్ష్మ దృష్టి కూడా సోకే అవకాశాలుంటాయండి. దానివల్ల నరాలకి సంబంధించిన ఇబ్బందులొస్తాయి. మైగ్రేన్స్, హెడేక్స్ మేషరాశి స్త్రీలకి ఖచ్చితంగా హెడేక్స్ అవ్వచ్చు, మైగ్రేన్ అవ్వచ్చు. మీరేదైనా ఫంక్షన్‌కి వెళ్ళొచ్చినా, తరువాత ఒక 2 ఈ యొక్క దృష్టి ఎంతో కాలం కూడా పట్టదండి. ఈ దృష్టి సోకిన తర్వాత ఒక రోజు నుంచి 7 రోజుల్లోపు ఆ యొక్క ప్రభావాన్నంతా చూపించేస్తుంది. ఈ మేషరాశి స్త్రీలు ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్‌కి అందంగా రెడీ అయ్యి వెళ్లారంటే 2 రోజుల తర్వాత మళ్ళీ మంచం మీద పడుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి శక్తి అంతా హీనించుకుపోతుంది. జ్వరం వచ్చేస్తది, తలనొప్పి వచ్చేస్తది, మైగ్రేన్ అటాక్ అయిపోతది. ఏదో తెలియని నీరసము, ఏదో తెలీదు మొత్తం అంతా కూడా డల్ అయిపోతారు. పీయలగా అయిపోయినట్టుగా ఫేస్ అంతా అందవికారంగా. ఓ 2-7 రోజులు వాళ్ళు అలా రెస్ట్ తీసుకోవాల్సిందే. సో, అయితే ఈ మేషరాశి వాళ్ళకి చూస్తే చదువుకునేటువంటి పిల్లలకి ముందుగా ఇప్పుడు చదువుకునేటువంటి ఏజ్ ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలకి ముఖ్యంగా సూక్ష్మ దృష్టి సోకడం వల్ల విద్యలో వెనకబడిపోతారండి. ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతది. కాన్సంట్రేషన్ ఉండదు. ఎప్పుడు ఆడుకోవడాలు వాటి మీద అంటే పక్కవారి చదువు మాటలు ఎక్కువ వింటారు. వాటి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. అది సూక్ష్మ దృష్టి ప్రభావం వల్ల. ఎవరైనా సరే ఈ యొక్క మేషరాశి స్త్రీలు కొత్తగా నూతనంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ సంభోగ దృష్టి, సూక్ష్మ దృష్టి 2 సోకుతాయండి. దీనివల్ల ఏమిటనంటే సప్తమ స్థాన అధిపతి వీళ్ళకి శుక్రుడు అవుతాడు. తుల అవుతుంది. ఒరిజినల్ 7th హౌస్ కాబట్టి వీళ్ళకి ఇష్టమైన మ్యారేజ్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది. తర్వాత హస్బెండ్, స్పౌస్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏమి పనిచేయవండి. అంటే వీళ్ళు తీవ్రమైన డిస్సాటిస్ఫాక్షన్‌కి లోనవుతారు. ఏమీ ఉండదు. అంటే లేదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తల ఇద్దరి మధ్యలో ఈ కలహాలొస్తాయి.
కీచురాటలు స్టార్ట్ అయిపోతాయి. ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అంటే వీళ్ళ యొక్క మేషరాశి స్త్రీలు ఎంత ప్యూరిటీతో ఉంటారో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ప్యూరిటీని, ఆ ట్రాన్స్‌పరెన్సీని భర్త అర్థం చేసుకోలేకపోవడము, ఏదో తెలియని లోపల ఏదో పెట్టుకుని మనసులో ఇంకోటేదో మాట్లాడుతున్నట్టుగా ఉండడము, ఇదంతా కూడా సంభోగ దృష్టి, సూక్ష్మ దృష్టి వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్ అండి. లోపమే అదంతా కూడా. వీళ్ళకి ఈ 2 దృష్టి ప్రభావాలు ఎక్కువుంటాయి. చాలా అంతేనా? ఎక్కువుంటాయి. మేషరాశి స్త్రీలు ఎవరైనా ఉద్యోగం చేసుకోవాలనే ప్రయత్నంతో ఉన్నప్పుడు ఒరిజినల్ 10th హౌస్ శని మకరం అవుతుంది కాబట్టి, వీళ్ళకి ఉద్యోగం వాళ్ళంతట వాళ్ళే మానిపించేసేలా ఇంట్లో వాళ్ళే చేస్తారు కావాలంటే చూసుకోండి. ఇంట్లో వాళ్ళే వద్దు, వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు. వీళ్ళకి ఇండిపెండెంట్‌గా ఉండాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. కానీ సూక్ష్మ దృష్టి అనంటే ఇంట్లో వాళ్ళే పాడు చేయడం వల్ల, ఇంట్లో వాళ్ళే వెళ్ళనివ్వకపోవడము, వద్దు అని చెప్పడము, మనకేం అవసరం ఉంది అని చెప్పడము, లేకపోతే నువ్వు అలా వెళ్ళడం వల్లే మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి కావాలని ఒక బ్రెయిన్ వాష్ చేసినట్టుగా మాట్లాడడము, ఇదంతా కూడా సూక్ష్మ దృష్టి అండి. దీనివల్ల వీళ్ళంతట వీళ్ళు ఇండిపెండెంట్‌గా నుంచునే అవకాశాలు ఉండవు. వాళ్ళకి ఐడెంటిటీని కోల్పోతారు. ఆ సూక్ష్మ దృష్టి, ఆ సంభోగ దృష్టి 2 పోవడానికి ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీసా చదవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మేషరాశి స్త్రీలు ఏదైతే సంభోగ దృష్టి, సూక్ష్మ దృష్టి ఉండడం వల్ల మ్యారీడ్ లైఫ్‌లో ఇబ్బందులొస్తాయని చెప్పాను గదండీ! ఈ మేషరాశి స్త్రీలు జనరల్‌గానే కన్యా రాశి స్త్రీలని పెళ్లి చేసుకోకూడదు. అంటే హస్తా నక్షత్రము వీళ్ళని చేసుకోకూడదు. ఒకవేళ వీళ్ళని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సంభోగ దృష్టి, ఈ యొక్క సూక్ష్మ దృష్టి ప్రభావం వల్ల వెంటనే విడిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి ఏ రాశి వారిని ఎలా పెళ్లి చేసుకోవాలో కూడా ఉంటుంది కాబట్టి, కన్యా రాశి స్త్రీలని మేషరాశి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఈ దృష్టి ప్రభావాలు తీవ్రమైపోతాయండి. అప్పటిదాకా కొద్దిగా ఉన్నది వీళ్ళేంటంటే దేన్నైనా సరే వెంటనే సాల్వ్ చేసుకునేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యొక్క క్వాలిటీని కోల్పోతారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు. ఖచ్చితంగా కీచులాటలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఈ యొక్క సంభోగ దృష్టి వల్ల మొగుడు, పెళ్ళాలిద్దరూ కూడా సుఖశాంతులతో ఉండలేరు. ఓకే. ఖచ్చితంగా. ఇలాంటిదొకటుంది అని ఎన్ని డేస్‌లో తెలుస్తదండి మనకి దీని ఎఫెక్ట్? మనకి ఎంతో టైం పట్టదు నాగరాజు గారు. ఈ దృష్టి సోకినటువంటి 2 నుంచి లేదా 1 రోజు నుంచి 7 రోజుల పాటు తెలిసిపోతుంది. వాళ్ళ యొక్క రాశి బట్టి, ఇంటర్నల్ జాతకంలో బలం బట్టి అది ఎన్ని రోజులు ప్రభావం చూపిస్తుంది, దానికి ఎన్ని రోజులు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మనం చూసామండి ఇందాక మహానరదృష్టి గురించి చెప్పినప్పుడు ఒకరి తర్వాత ఒకరి మరణం సంభవిస్తుందని చెప్పాను. సో, అది ఎన్నాళ్ళకి ఆ మరణం ఆగుతుంది? వాళ్ళ ఇల్లు ఎప్పుడు మళ్ళీ పునర్వైభవాన్ని వస్తుంది అనంటే ఇంటర్నల్ జాతకంలో బలాలు చూడాలి. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు చూడాలి. అవన్నీ కూడా చూడాలి. ఈ మేషరాశి వారికైతే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉంది సార్ ఈ దృష్టి ప్రభావం? వీళ్ళకి ఈ 2025వ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి దగ్గర నుంచి జూన్ దాకా తీవ్రమైనటువంటి సంభోగ దృష్టి, సూక్ష్మ దృష్టి వల్ల వీళ్ళు ఇబ్బంది పడబోతున్నారు. వీళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా రూపాయి కూడా మిగలదు. అన్నీ విపరీతమైన ఖర్చులైపోతాయి. వీళ్ళని అందరూ కూడా అవమానించడము, అనుమానించడం అనేది ప్రారంభం అవుతుంది. వీళ్ళు చెయ్యని తప్పు కూడా మాట పడాల్సొస్తుంది జూన్ వరకు కూడా. జూన్ తర్వాత నుంచి అక్టోబర్ దాకా పర్వాలేదనిపిస్తుంది. మళ్ళీ అక్టోబర్ దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఈ సూక్ష్మ దృష్టి అనేటువంటి దృష్టి సోకడం వల్ల. ఓకే. ఖచ్చితంగా ఈ 2025లో మేషరాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిరంతరము భగవద్ దర్శనం చేసుకోవడము, భగవత్ ఆరాధన చేస్తూ ఉండాలి. మార్చ్ టు జూన్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జనవరి నుంచి దీని దృష్టి ప్రభావం ఎలా ఉంటుంది? జాన్వరి నుంచి పర్వాలేదండి. కానీ వీళ్ళ యొక్క జాతకంలో ఇప్పుడు గోచార రీత్యా కొన్ని గ్రహాలు అనుకూలించడం వల్ల జాన్వరి, ఫిబ్రవరిలో కాస్త ఓవర్‌కమ్ చేసి అంటే సామాన్య దృష్టి అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ సంభోగ దృష్టి యొక్క ప్రభావం మార్చి నుంచి పడేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే వీళ్ళ ప్లానెట్స్ వీక్ అవుతాయి కాబట్టి ఆ దృష్టికి వీళ్ళు వెంటనే ఎఫెక్ట్ అయిపోతారు. దానికి వెంటనే ఇంక సఫర్ అవ్వాల్సింది పరిస్థితి వస్తుంది. ఎలా సార్ మరి దీనికి రెమెడీ ఏంటి సార్? ముఖ్యంగా ఏ దృష్టి సోకిందో తెలుసుకుని, వాళ్ళది ఏ రాశి, వాళ్ళ ఇంటర్నల్ జాతకం కూడా చూసిన తర్వాత, వాళ్ళకి ఆంజనేయ స్వామికి సంబంధించి కొన్ని వేద సూక్తములున్నాయండి. అది పారాయణ చేసి, ఆ నీళ్ళను అభిమంత్రించి వాళ్ళ ఇల్లంతా కూడా ఇంటిల్లపాదిగా నీళ్లు జల్లి, వాళ్ళ మీద సంప్రోక్షణ చేసి, ఆ రక్షా సూత్రాలు గనక వాళ్ళు ధరించినట్లయితే, ఆ నరదృష్టి, మహానరదృష్టి అయినా, సూక్ష్మ నరదృష్టి అయినా, సంభోగ దృష్టి అయినా ప్రతీదీ పోతుందండి. అంటే ఇంకా చెప్పాలంటే ఈ దృష్టి సోకిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 16 రోజుల పాటు మానకుండా, ఏ ఒక్కరోజు మానకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి, నిజం చెప్పాలంటే ఈ దృష్టి సోకిన వాళ్ళు పూజలు చేయడం కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. నేను చెయ్యను, బద్ధకము, ఏ పని చేయలేకపోవడము, నిద్ర లేవలేకపోవడం కూడా వస్తుంటాయి. కానీ లేచి హనుమాన్ చాలీసా 16 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో చదివితే నరదృష్టి ప్రభావం అంతా పోతుంది. తరువాత వీళ్ళు చదువుకోగలిగే ఒక మంత్రం ఇస్తానండి.
ఈ మేషరాశి స్త్రీలు ఎస్పెషల్‌గా ఒక 1,00,000 సార్లు గనక జపం చేయగలిగితే వీళ్ళ ఇంటిల్లపాదికి ఎలాంటి మహానరదృష్టి అయినా, సూక్ష్మ దృష్టి ఉన్నా, సంభోగ దృష్టి ఉన్నా మాయ నుంచి, ఆ ప్రభావాల నుంచి బయటకొచ్చేస్తారు. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 1,00,000 సార్లు జపం చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో సాయంత్రం వేళ 6:30 దాటిన తరువాత ఒక 1,00,000 సార్లు ఒక 40 రోజుల్లో పూర్తి చేయగలిగితే వీళ్ళ ఇంటిల్లపాదికి ఎంత దరిద్రం ఉన్నా అంతా పోతుంది, దృష్టి ప్రభావం అంతా కూడా. ఇక ఖచ్చితంగా ఇవి ఎన్ని చేసినా నాగరాజు గారు ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో అవి చేయలేరు. కాబట్టి ఇండివిడ్యువల్ జాతకం చూసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన మహావిద్య ఉపాసన చేసి అమ్మవారికి హోమం జరిపించడం వల్ల, ఇంట్లోనో పీఠంలోనో జరిపించడం వల్ల వెంటనే తక్షణమే ఈ పూజ జరిగిన మరుక్షణమే వాళ్ళు ఆ నరదృష్టి నుంచి బయటకొస్తారు అమ్మవారి యొక్క శక్తి మంత్రాల ఉపాసన వల్ల. ఓకే. సో, కంపల్సరీ పూజ చేయించుకోవాలి. తప్పకుండా నాగరాజు. అది చేయిస్తేనే రిజల్ట్ వస్తుంది. అంటే వీళ్ళకి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఒక మంత్రం ఇచ్చినా, ఒక హనుమాన్ చాలీసా లాంటివి చదవమన్నది కంప్లీట్‌గా వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా, వాళ్ళకి పునర్వైభవం తెచ్చే విధంగా రావు. ఎప్పుడైతే అమ్మవారికి మహావిద్య ఉపాసన చేసి మనం శక్తి మంత్రాలతో పారాయణ అభిమంత్రించి హోమం చేస్తామో, తక్షణమే ఆ దుష్ప్రభావాలన్నీ వెళ్ళిపోతాయి. మీ అపాయింట్‌మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఎవరికైనా ఏదైనా నరదృష్టి ప్రభావం లాంటిది ఉంది అనంటే జాతక చక్రం ప్రకారం వాటికి కావాల్సినటువంటి పరిహారాల్ని మీ దగ్గర నుంచి పొందొచ్చా? తప్పకుండా అండి. ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లానెట్స్ ఎంతవరకు అనుకూలిస్తున్నాయి, గోచారాలు ఎంతవరకు కూడా ప్రతికూలిస్తున్నాయి తెలుసుకుని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సందర్భాలని, పరిస్థితులను గమనించిన తర్వాత మహావిద్య చేయించడం వల్ల తప్పకుండా చేయిస్తాను నాగరాజు గారు. చేయించడం వల్ల వాళ్ళకి వెంటనే ఉపశమనం కలుగుతుంది. సో, అది మీరు గనుక ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఎందుకంటే సిమ్టమ్స్ని బట్టి మీకే అర్థమైపోతూ ఉంటుంది కదా, నాకు ఈ దృష్టి ప్రభావం ఉంది అనుకునేటువంటిది. సో, స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి.